ఆవులం కావాలి, పూర్తిగా దేవుడికి లోబడే వారు కావాలి, ఆయన మార్గంలోనే సాగిపోయే వారు కావాలి. దానికి వ్యతిరేకంగా భిన్నముగా ఏ పని కూడా చేసేవారు ఏమాత్రం కూడా కాకూడదు. అలా ఉంటే శాపగ్రస్తులమైపోతాం. సుమా, మన పిల్లలు మన బట్టి మన కుటుంబాలు కూడా దెబ్బతినేస్తాయి సుమా. విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి, గలిబిలిగా పిల్లలు ఏర్పరచబడుతూ ఉంటాయి. కానీ పిల్లలు ఆలోచన చేయండి, మనం ఎక్కడున్నా ఏనా పిల్లలు ఇవ్వండి, అది వేరే విషయం. కానీ దేవుని సందులో అతి జాగ్రత్తగా ఉండకపోతే అది చాలా ప్రమాదకరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా ప్రమాదకరమైన విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని సన్నిధిలో పిల్లరా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పేర్లు పద్దులు పెట్టకూడదు, కార్యక్రమాలకు ఆటంకాలు కలుగు చేయకూడదు. దేవుని పిల్లల ఆలోచన చేయండి. పిల్లరా కార్యక్రమాలని పిల్లలు ఏమిటి పాడు చేసే విధంగా వ్యవహరించు, కార్యక్రమాలు సహకరించాలి. కార్యక్రమాలను పిల్లలు ఉదాహరణ చేసుకుని పిల్లరా ఓ మోసేవారం కావాలి. దేవునికి స్తోత్రంగా. పాడి ఏం చేసి చెప్పండి, కాడిపోయటానికి మెడ వంచేయండి. ఏం చేసి చెప్పండి, కాడిపోయడానికి ఏం చేసి చెప్పండి, మెడ వంచే. మనం మెడ వంచిన వారం కావాలి. ఏం కావాలి చెప్పండి. లోకంలో మెడ వంచదు ఒకే ఒక్కటి ఉందండి, జంతువు. పిల్లలు మెడ వంచలేదు, ఒకే ఒక్క జంతువు అది. దానికి పిల్లలు మెడ అంతా కూడా కొవ్వుతూ ఉంటాయి. పిల్లలేమి ఆ మెడ పిల్లలు దానికి తిరగదు. అది అలాగే పిల్లలు లోకం వైపే చూస్తే తప్ప దాన్ని పిల్లలు చంపడానికి కాల్చడానికి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు తిరగేసి కడతారు. అప్పుడు పిల్లలు చూస్తే దగ్గర చూస్తే అమ్మో ఆ పైన ఆకాశం ఈటాన్ని నీళ్ళలో ఎంతవరకు నేను చూడలేదు ఏంటది అని అప్పుడు అనుకుంటున్నచ్చండి. అలా పిల్లలండి మెడ వంగన వారిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎంత కష్టమైనా సరే దేవునికి స్తోత్రం కలగాలి. ఆ పులిహోర ఎందులో పడింది చెప్పండి, ఆ పులిహోర తిని ఆహారం ఎందులో పడిందండి, పేడలో పడితే ఆ పేడలో పడిన దాన్ని పైదాన్ని తీసుకుని మరి ఆయన తింటున్నాడు. ఇంత కష్టమైన నువ్వు అలా ఉండి ఆ క్రమంలో ప్రభుని వెంబడించగలవా? అలా క్రమంలో వెంబడిస్తే పాడి అవును. దేవునికి స్తోత్రం. లేదో అంటే కుదరదు, మాటకు మాట చెప్పేయాలి, దెబ్బలాంటి వేయాలి, కుటుంబాలు పాడు చేసేసుకోవాలి, ఇల్లు పాడు చేసేసుకోవాలి, ఇంకంతా సరే. ఇదేంటిది? ఊరేగించే గాడిదలు ఇవి. ఇవన్నీ కూడా ఏంటండి, గాడిదల్లో ఆ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండకూడదండి, ఊరేగించే గాడిదల్లో ఉండకూడదు. పిల్లలు దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. పూర్తిగా ఆయనకు లోబడి ఆయనలో కలిసిపోయి పిల్లలు ఏమో చెప్పండి, పాడి ఆవులు కావాలి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, బతుకుడు క్రీస్తే చావైతే. దేవుని వీళ్ళని ఆలోచన, నా యందు ఎవరు ఉండాలి, ఎవరు కనపడాలి చెప్పండి, క్రీస్తే కనపడాలి. ఇక నా యందు క్రీస్తే కనపడాలి. ఎవరు కనపడాలి, ఎవరు కనపడకూడదు, మనం కనపడకూడదండి.